ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, న్యాయం బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం మీరు ఆలకించాలని నేను మీకు తెలియపరుస్తున్నాను. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు పక్షపాతి కాదని, దేవుడు పేదవారికి ధనికులకు ఒకటే రీతిగా ఉన్నాడు. సూర్యుడు మంచివారికి చెడ్డవారికి ఉదయించినట్టుగా దేవుడు అందరిని చూసే దేవుడు. ధనికులను చూస్తున్నాడు, దరిద్రులను చూస్తున్నాడు, పేదవారిని చూస్తున్నాడు, ఉన్నవాడిని చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, కనుక ఇక్కడ ఉన్నవాడని లేనివాడని కాదు, కానీ దేవుడు మరి తన అడుగుజాడలందు నడుస్తున్నటువంటి వారిని గురించి దేవుడు మరి క్లుప్తంగా తెలుసుకుంటాడు. ఆయన న్యాయం బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు, న్యాయం బట్టి ఆయన జడ్జిమెంట్ చేస్తాడు. బిడ్డలారా, అందుకు కారణాన్ని బట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. ఆయన ప్రతిదినము కోపపడ దేవుడు. మీ అక్రమములను బట్టి కోపపడతాడు, మీ పాపములను బట్టి కోపపడతాడు, మీరు చేసే దుడుకు పనులను బట్టి కోపపడతాడు. అందుకు కారణాన్ని బట్టి ఆయన న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడన్న సంగతి మర్చిపోకుండా, మరి ఆయన కోపపడుతుడన్న సంగతి మర్చిపోకుండా మీరు జాగ్రత్త కలిగి ఉండాలని మరొకసారి నేను మీకు తెలియపరుస్తున్నాను. ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదనబెట్టును, తన విల్లు ఎక్కిపెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కనుక నీ మనసు మార్చకపోతే, నీ జీవితం మార్చుకోకపోతే, ఒకడును మల్లని ఎడల తన వైపు మల్లని ఎడల తన వైపు తిరగని ఎడల ఆయన తన ఖడ్గమును పదనబెట్టి ఉన్నాడు, తన ఖడ్గమును పదనబెట్టి ఉన్నాడు. ఏ సమయంలో నేను ఆ ఖడ్గంతో వేస్తాడో, ఏ సమయంలో ఆ ఖడ్గంతో నేను మరి హతమారుస్తాడు అన్న సంగతి నువ్వు మర్చిపోకు. ఎందుకంటే ఆయన వైపు మల్లని ఎడల ఆయన వైపు తిరగని ఎడల కనుక మరి దేవుడు అంటున్నాడు, ఏ సమయంలో ఏమి జరుగుతుందో నీకు తెలియదు. కనుక తన ఖడ్గమును పదనబెట్టి ఉన్నాడు, కనుక తన ఖడ్గముతో నిన్ను వధిస్తాడు. అందుకారణాన్ని బట్టి దేవునికి భయపడు, దేవుని తట్టు తిరుగు, దేవుని వైపు మల్లు. కనుక దేవుని తట్టు తిరిగినప్పుడు దేవుడు నిన్ను కనికరించే దేవుడు అని మరొకసారి తెలియపరుస్తున్నాను. తన విల్లు ఎక్కిపెట్టి దాన్ని సిద్ధపరుచున్నాడు. తన విల్లును ఎక్కుపెట్టాడు, ఎందుకంటే దాన్ని సిద్ధపరుచున్నాడు. కనుక ఎవడైనాను వినకపోతే మరి తన యొక్క ఇల్లును మరి సిద్ధపరిచాడు కాబట్టి, తను ఎక్కిపెట్టి ఉన్నాడు కాబట్టి, దాన్ని సిద్ధపరుచున్నాడు కాబట్టి, దాన్ని బట్టి నిన్ను వధించడానికి, ఖండించడానికి సిద్ధపడి ఉన్నాడు. అందుకారణాన్ని బట్టి దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్త ఉండాలని మరొకసారి తెలియపరుస్తున్నాను. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరుచున్నాడు. ఎందుకంటే వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరుచున్నాడు. ఎందుకంటే తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియపరుస్తుంది, వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరుచున్నాడు. ఎందుకంటే వానికి మరణ సాధనములే సిద్ధమవుతున్నాయి. తన అమ్ములను అగ్ని బాణములుగా చేస్తున్నాడు. ఎందుకంటే దేవుని అమ్ములను అగ్ని బాణములుగా చేస్తున్నాడు. ఒక్కొక్క బాణముని వినేసినప్పుడు కనుక హతమర్చబడతావు, కనుక వధింపబడతావు, కనుక నీ జీవితంలో నష్టపోతావు అన్నది మరొకసారి నువ్వు తెలుసుకో. ఎందుకంటే వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరుచున్నాను, తన అమ్ములను అగ్ని బాణములు చేత చేసి ఉన్నానని దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. బిడ్డలారా, అందుకే పాపమును కనుటకు వాడు ప్రసవవేదన పడుచున్నాడు. దేవుని బిడ్డలారా, పాపమును కనుటకు వాడు ప్రసవవేదన పడుచున్నాడు. సేటను గర్భమును ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు. ఇక్కడ చాలా అబద్ధము కనిపిస్తున్నది మనిషి జీవితంలో. పాపమును కనుటకు వాడు ప్రసవవేదన పడుతున్నాడు. కనుక పాపముతో నిండుకొని ఉండటానికి, పాపములో నడుచడానికి కొరకు, పాపమనే మరణ గుంటలో వాడు ఉండటానికి కొరకు ప్రయాసపడుతున్నాడు. కానీ కనుక పాపం నుంచి విడుదల పొందుకోవటానికి కొరకు వాడు సిద్ధపడతలేడు. బిడలారా, అంతే పాపమును ఎందుకంటే వాడు అవలంబించుకుంటానికి వాడు ఇష్టపడుతున్నాడు. వాడు ప్రసవేదన పడుచుంటున్నాడు. సేటను గర్భమును ధరించిన వాడై అబద్ధమును కలిగినాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం తెలియపరిచే పాపమును గర్భమును ధరించి పిల్లలు కంటదని చెప్పినట్టుగా పాపము గర్భమును ధరించి తర్వాత పిల్లలు కంటది. అవును బిడ్డలారా, అదేవిధంగా ఒక తేలు కూడా అది పిల్లలు కనాలంటే కనుక అది గర్భం ధరించి పిల్లలు కనాలంటే అది పట్టణ పగిలి చచ్చిపోతుంది. అదేవిధంగా పాపము కంటున్నటువంటి వాని జీవితంలో కూడా కనుక ఈ ప్రసవేదనలు సంభవించినట్టుగా కనుక వాని గర్భమున ధరించిన వాడై అబద్ధమును కని ఉంటాడు. కాబట్టి వాని జీవితంలో మరణ శాసములు అతనికి సంభవించి కనుక ఒక తేలు పట్టణ పగిలి చచ్చిపోయి తన పిల్లలకు కన్నట్టుగానే అతని జీవితము సంభవిస్తుంది. బిడలారా, అదేవిధంగా వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడి
పడిపోవును. ఇక్కడ దేవుని వాక్యం తెలియపరుస్తుంది, వాడు ఒక గుంట త్రవ్వి దాన్ని లోతుగా చేస్తున్నాడు. ఒక గుంట తవ్వుతాడు, దాన్ని లోతుగా చేస్తాడు. అంటే ఎవరినైనా నా గుంటలో పడగొట్టాలని, ఎవడైనా నా గుంటలో పడి సరిపోవాలని అని ఒక ఉద్దేశం, అనే ఒక భావన. కాబట్టి తాను త్రవ్విన గుంటలో తానే పడిపోతాడని దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. ఎవడు తోడుకున్న బొందలో వాడే పడతాడు, ఎవడు చేసిన పాపని బట్టి వాడే శిక్ష పొందుతాడు. ఎవడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడో, అన్ని సరైనటువంటి ప్రవర్తన లేక, సరైనటువంటి జీవితం లేక కనుక దేవుని వాక్యముకు వాడు అవలంబించకుండా దేవుని వాక్యానికి తిరుగుబాటు చేసినట్టుగా, సేవకుల మీద తిరుగుబాటు చేసినట్టుగా చాలామంది జీవితాలలో తిరుగుబాటుతనం ఉంటుంది. కనుక వాళ్ళు చేసుకున్న పాపాన్ని బట్టి, వాళ్ళు తోడుకున్న గోతిని బట్టి వాడే ఆ గోతిలో పడిపోతాడు బిడ్డలారా. అందుకే ఇక్కడ అంటాడు, వాడు గుంట త్రవ్వి దాన్ని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోతాడు, తానే మరి వినాశనం అయిపోతాడు, తానే పతనమైపోతాడు. కనుక అతడే ఆ గుంటలో పడిపోతాడని దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. దేవుని బిడ్డలారా, హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవుడు. నీ హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవుడు. ఎందుకంటే నీ హృదయములను పరిశీలిస్తాడు, నీ అంతరింద్రియములను పరిశీలిస్తాడు. కనుక నువ్వేమైనా నిన్ను తెలుసుకుంటావు. నువ్వు కూర్చుంటుట తెలుసు, నువ్వు నిలబడుట తెలుసు, నువ్వు మాట్లాడుట తెలుసు, నువ్వు ఎక్కడున్నావో తెలుసు, నువ్వేమైనావో తెలుసు. దేవుని బిడ్డలారా, నువ్వు అనుకుంటున్నావు కదా నేను బాగున్నానని అనుకుంటావు, కానీ నీ బాగున్నావా బాగలేవు అన్న సంగతి దేవునికి తెలుసు. నువ్వు మంచోడువా చెడ్డోడు అన్న సంగతి దేవునికి తెలుసు. అందుకు కారణాన్ని బట్టి నువ్వు దేవునికి భయపడాలన్న సంగతి నేడు దినము మర్చిపోవద్దని మీకు తెలియపరుస్తున్నాను. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయం 25వ వచనములో, ఎస్తేరు రాజు ఎదుటికి వచ్చిన తర్వాత అతడు యూదులకు విరోధంగా తలపెట్టిన చెడు యోజన తన మీదికి వచ్చినట్లుగా చేసి వాడును వాని కుమారులను ఉరికొయ్య మీద ఉరి తీయబడినట్లుగా ఆజ్ఞ వ్రాయించి ఇచ్చెను. దేవుని బిడ్డలారా, ఈరోజు హామాను గురించి, మొర్దెకై గురించి 2 మాటలు మనం తెలుసుకుందాం. కనుక మొర్దెకై యూదులకు ఒక న్యాయాధిపతిగా ఉన్నటువంటి వాడిగా మనం తెలుసుకుందాం. ఎందుకంటే మరి ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు జీవిత చరిత్రను మనము తెలుసుకున్నట్లయితే ఎస్తేరు చాలా అందమైనటువంటి స్త్రీ. ఎస్తేరు చాలా మరి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ. కనుక ఆ స్త్రీలో ఉన్నటువంటి గుణలక్షణాలను మనం ఒకసారి అర్థం చేసుకుంటే, మరి హామాను అనేటువంటి వ్యక్తి మరి మొర్దెకైను చంపాలన్న ప్లాను, ఉద్దేశము అన్ని యొక్క పరిచయాలు అతడు చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, మొర్దెకై చేసిన పాపం లేదు, చేసిన అన్యాయం లేదు. కానీ కనుక యూదులు మంచిగా జీవించడము, మంచిగా బ్రతకడము, లోకంలో ఓర్వలేని ప్రజలు ఉంటారు, ఓర్వలేనటువంటి జనులు ఉంటారు. అందుకారణాన్ని బట్టి ఒకరోజు మరి హామాను రాజు దగ్గరికి పోయి మరి హామానును, యూదులను అందరినీ కూడా చంపాలన్న ఉద్దేశము, తపనతో వాడు ఉన్నాడు. కాబట్టి ఎందుకనంటే యూదులందరినీ సంహరించాలి, యూదులు లేకుండా చేయాలన్నది హామాను యొక్క ఉద్దేశము. దేవుని బిడ్డలారా, ఏదైతే మనము అనుకుంటున్నామో, ఎవరికైతే అన్యాయం చేయాలనుకుంటున్నామో తిరిగి అన్యాయం మన మీదకి వస్తుందని ఎవరు కూడా ఆలోచించరు. కనుక ఎవరినైనా, ఏ కుటుంబంనైనా పాడు చేయాలని మనం అనుకుంటే మరి మన కుటుంబం పాడవుతుందని మనం అనుకోము. ఎవరికైనా మనము దోషం కట్టితే ఆ దోషం తిరిగి మన మీదకి వస్తుందని మనం అనుకోము. కనుక ఎవరి మీదనైనా మనం అబద్ధ సాక్ష్యాలు పలుకుతే తిరిగి ఒకరోజు మన మీద అబద్ధ సాక్ష్యం పలికి మన జీవితం పాడైపోతానని ఎవరు తెలుసుకోరు. అందుకని ఇక్కడ ఎస్తేరు రాణి జీవితంలో దేవుని దగ్గర ఒక ప్రియమైనటువంటి ఒక స్త్రీగా కనబడుతున్నది. కనుక ఇక్కడ మొర్దెకై మరి హామాను గురించి చూసినట్లయితే, హామానును, యూదులను అందరినీ చంపాలన్న ఉద్దేశంతో ఒకరోజు మరి ఆయన ప్లాన్ వేసుకున్నాడు. కనుక 50 మూరల ఎత్తుతో ఒక ఉరికొయ్య నాటించి కనుక మరి మొర్దెకైని కానీ, మొర్దెకై బంధువులను కానీ ఉరి తీయాలన్న ఉద్దేశము, యూదులందరినీ చంపాలన్న ఉద్దేశంతో ఇతడు తలపెట్టాడు. బిడ్డలారా, ఒకరోజు మరి రాజు మరి ఆ గదిలోనికి వచ్చినప్పుడు, రాజు తన పడకలోనికి వచ్చినప్పుడు, ఒకరోజు మరి రాజు తనకు నిద్రపట్టని కారణాన్ని బట్టి రాజు గ్రంథంలోని తెరిచి చదివినప్పుడు కనుక అక్కడ 2 సెండులు ఉంటారు. ఒకడు బిగ్దాను, తెరాస్ అనే ఒక 2 వ్యక్తులు రాజును చంపాలన్న ఉద్దేశంతో ఉన్నప్పుడు మొర్దెకై వాళ్ళిద్దరిని
మరి వాళ్ళిద్దరు సంపదనన్నప్పుడు మొర్దెకై అడ్డుకొని కనుక మరి రాజుకు అన్యాయం జరగకుండా చేసినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, అది చదివినప్పుడు ఇది మరి రాజులకు సహాయం చేసిన వారు ఎవరయ్యా అని అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు చెప్పినటువంటి మాట ఎవరయ్యా అంటే మరి మొర్దెకై అనే దీన్ని అడ్డుకున్నాడు అన్న సంగతి రాజులకు తెలియపరచబడతారు. కనుక అప్పుడు మరి ఆ ఉద్దేశంలో ఉన్న సందర్భంలో అక్కడ అమాను కూడా గదిలోనే ఉంటాడు, అక్కడ అరణ్యలో ఉంటాడు. కాబట్టి కనుక ఇతనికి ఏ మేలు చేయాలి, ఇతడు నా కొరకు ఇంత సహాయం చేసిన ఈ వ్యక్తికి నేను ఎలాంటి సహాయం చేయాలని మరి రాజు ఇతని పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉంటాడు. ఇతడు నన్ను మరణానికి నన్ను చంపుతామని వచ్చినటువంటి వారికి అడ్డుకొని నన్ను కాపాడింది కాబట్టి ఇతనికి నేను ఏమి సహాయం చేయాలని చెప్పి అనుకున్నప్పుడు కనుక ఆ యొక్క అరణ్యలో ఉన్నటువంటి అమానుని పిలిచి మరి పలాని వ్యక్తి మరి నాకు ఈ రీతి నాకు సహాయం చేసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు కదా అని చెప్పి మరి విచారణ చేసినప్పుడు రాజుతో ఇతడు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి మరి అమాన్ ఏమంటాడంటే, రాజా నువ్వు ఎక్కుతున్నటువంటి గుర్రము ఎక్కించాలి, కనుక నువ్వు పెట్టుకుంటున్నటువంటి కిరీటం పెట్టుకోవాలి, నువ్వు వేసుకున్నటువంటి వస్త్రాలు వేసుకోవాలి, రాజవస్త్రాలు వేసుకోవాలి, రాజనగర్లో మరి అతన్ని గుర్రం ఎక్కించి తింపాలి, కనుక అతన్ని ఊరేగించాలన్న సంగతి రాజునకు తెలియపరచబడుతుంది. దేవుని బిడ్డలారా, ఈ రీతిగా ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఈ వ్యక్తి ఎవరయ్యా అనుకుంటే అమాన్ అనుకుంటుండే కదా, ఇంకా నేను తప్ప ఎవరు లేరు, నేనే కదా రాజుకు ప్రియమైనటువంటి వాడిని, నేనే కదా నేను ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి అని కనుక రాజు అనుకుంటున్నాడు, అది అమాన్ అనుకుంటున్నాడు. కానీ దేవుని బిడ్డలారా, ఏది దేవుడు ఎక్కడికి మలుస్తాడో, దేవుడు ఏ రీతిగా దాన్ని మరి తలకిందలు చేస్తాడన్న సత్యాన్ని నేటి దినం మీరు ఎవరు కూడా మర్చిపోవద్దు. కనుక నేను అనుకునే మాట ఎప్పటికి కూడా నువ్వు కాదు. కనుక ధనము కావచ్చు, బలము కావచ్చు, బలగం కావచ్చు, ఈ లోకంలో అన్ని నాకున్నాయని చెప్పి నువ్వు అనుకుంటే ఇరవిగితే నీ జీవితంలో ఏదైనా నువ్వు నష్టపోతావని మరొకసారి తెలియపరుస్తున్నాను. అప్పుడు రాజు అన్నాడు కదా, ఈ వ్యక్తి నాకు సాయం చేసినటువంటి వ్యక్తి ఎవరయ్యానంటే అక్కడ ఉన్నటువంటి వారు ఏం చెప్పినట్టే మొర్దెకైకి చేసినటువంటి వాడు అన్నప్పుడు అప్పుడు వెంటనే ఆయనను తీసుకొని రండి, ఆయనకు రాజవస్త్రాలు తొడిగించండి, కిరీటం పెట్టండి, గుర్రం ఎక్కించండి, ఊర్లో ఊరేగింపు చేయమని చెప్పినప్పుడు అమాను ముఖము చిన్నబుచ్చుకొని అమాను ఆయనను ఊరేగించి ప్రజలందరికీ తెలియపరిచినట్టుగా మనం చూస్తాము. దేవుని బిడ్డలారా, ఆయన కొరకు ఆ 50 ఊర్ల ఎత్తుతో ఉరికొయ్య నాటించినటువంటి వ్యక్తి మరొక రోజు రాజు మరి ఈ రీతిగానే ఆయన రాజనగరంలోకి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు కనుక ఆయన యొక్క విధానంలో ఉన్నప్పుడు ఇతడు బాగా దాగి ఆ యొక్క రాజు పరుపు మీద పడిపోయినట్టుగా చూస్తాము. వెంటనే కనుక ఏస్తేరు రాని 3 రోజులు ఉపవాసం ఉండి కనుక యూదులందరూ ఉపవాసం ఉండి కనుక అమాను విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేశారు. కనుక యూదులను హతమార్చాలని, యూదులను చంపాలని, మొర్దెకైని ఉరికేయించాలని ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకొని 3 రోజులు ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేశారు. దేవుని బిడ్డలారా, రాజ్యాంగమును కూడా తలకిందలు చేసినటువంటి దేవుడు రాజ్యాంగమును కూడా, ఎందుకంటే రాజు శాసనాలను కూడా కింద మీద మార్చే దేవుడు అనేది కూడా మనకు నేటి దినం అర్థమవుతుంది బిడ్డలారా. అందుకారణాన్ని బట్టి 3 రోజులు ఉపవాస ప్రార్థన గొప్పది కాబట్టి కనుక అక్కడ ఉన్నటువంటి యూదులకు న్యాయం జరగటానికి కొరకు దేవుడు వారి పక్షాన ఉన్నాడు కాబట్టి కనుక ఆ రోజు ఆయన ఆ గదిలో ఉన్న సందర్భంలో ద్రాక్షరసం తాగి గదిలో ఉన్న సందర్భంలో మరి ఏస్తేరు రాణి ఆమె కృతజ్ఞంగా వివరించి తెలియపరిచిన మాటలను బట్టి కనుక ఎవడైతే మొర్దెకైకి అన్యాయం చేశాడో, యూదులకు అన్యాయం చేశాడో వాడిని పట్టి బంధించి ఆయనను చంపాలన్న ఉద్దేశంతో మరి రాజు ఏస్తేరు రాణితో అన్నప్పుడు, రాజా నా మనవి ఆలకించినట్లయితే ఆ వ్యక్తి ఎవరో కాదు కనుక అమానే మరి యూదులను కానీ మొర్దెకైని కానీ చంపడానికి ప్లాన్ చేసి 53 ఎత్తుతో ఉరికొయ్య నాటాడు అని చెప్పినప్పుడు కనుక రాజు అన్నాడు, వాడిని తీసుకుపోయి వాని కుటుంబంనే గురిదీయమని చెప్పినప్పుడు వెంటనే వారు సంతోషంతో అమానుని కానీ అమాను 10 మంది కుమారులు కానీ కుటుంబ సభ్యులందరినీ కూడా మరి ఆ ఉరి స్తంభం మీద వాళ్ళను గురి తీసినట్టుగా చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు తోడుకున్న గొంతలు నువ్వే పడతావు, నువ్వు చేసిన పాపానికి నువ్వే కారకులవుతావు. కనుక దేవునికి నమ్మకమైన జీవితం లేకపోతే, నమ్మకంగా నడవకపోతే, ఒకరి పట్ల ఆత్మీయత, ఆప్యాయత, అందరి ఏళ్ళ ప్రేమ, జాలి కలిగి లేకపోతే, కుతంత్రాలతో మనం జీవించినట్లయితే ఒకడు నాశనం కావాలి, ఒకరి కుటుంబం పాడు కావాలి, కనుక మనం బాగుపడాలన్నది
దేవుని ఉద్దేశం కాదు. అందరూ బాగుపడాలి, అందరూ కూడా సమానంగా ఉండాలి. కావచ్చు నీకు ధనం ఉండవచ్చు, నీకు కావచ్చు నీకు ఎండు ఉండవచ్చు, కావచ్చు ఈ లోకంలో నువ్వు మంచి జీవితం జీవిస్తున్నావు కావచ్చు. కనుక ఇతరుల ఎడలు నువ్వు ఎలాంటి ఒక అభ్యంతర కారణాలు ఉండకుండా చూసుకోవాలి బిడ్డలారా. ధనం ఉన్నప్పటికీ కాదు, అందం ఉన్నప్పటికీ కాదు, ఐశ్వర్యం ఉన్నప్పటికీ కాదు, కానీ నువ్వు అందరి ఎడల ప్రేమ కలిగి ఉన్నప్పుడే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడని నేడు దినం నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, అమాను జీవితంలో ఏం జరిగిందో మనకు అర్థమవుతుంది. అమాను చేసిన కుట్రలు, అమాను చేసిన కుతంత్రాలు కనుక మరి మొర్దెకైని చంపాలనే ఉద్దేశంతో కలిగి ఉన్న సందర్భంలో కనుక ఏదైనా నువ్వు మంచి చేస్తావా, ఏదైనా నువ్వు మేలు చేస్తావా, ఎప్పటికి కూడా నీ మేలు ఎప్పటికీ దేవుడు మర్చిపోడు, మనుషులు కూడా మర్చిపోదు. బిడ్డలారా, మంచి చేయండి, మంచి జీవితం కలిగి ఉండండి, మంచి ప్రవర్తన కలిగి ఉండండి. మరి మనం ప్రభుని అనుసరించి మనం నడుద్దాం. అందును బట్టి కనుక న్యాయమును బట్టి ఆయన తీర్పు తీరుసువాడు కనుక ఆయన ప్రతి దినము కోప్పడు దేవుడు. ఎందుకంటే అన్యాయం చేసిన వారిని ఎంత మాత్రం ఓర్చుకోడు, పాపం చేసిన వారిని ఎంత మాత్రం ఓర్చుకోడు. ఎందుకంటే దుర్నీతి పరులను ఎప్పుడు ఓర్చుకోడు. ఎందుకంటే ఇక్కడ అన్నాడు, వాడు గుంట త్రవి దాని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవిన గుంటలో తానే పడిపోతాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఇతరులను చంపాలి, ఇతరులను ఎలివేయాలి, ఇతరులను చిన్నచూపు చూస్తున్నా నీ జీవితంలో ఏదో రోగము, ఏదో ఒక వ్యాధి నీకు సంభవిస్తుంది. ఏదో ఒక రోగం నీకు అంటుకున్న తర్వాత నీకు నీవే పతనమైపోతావు. ఒక చెట్టు నిలువున ఎండిపోయినట్టుగా కనుక నీ జీవితం ఎండిపోతుంది. కనుక మంచి జీవితం జీవించకపోతే, మంచి ప్రవర్తన కలిగి ఉండకపోతే ఒకరోజు నీకు ఆ గతి పట్టుతుంది, ఒకరోజు పతనానికి నువ్వు దారి తీస్తావన్న సత్యాన్ని మర్చిపోకు. కనుక దేవుని మాటలకు లోబడు, దేవుని వాక్యానికి లోబడు, భయం కలిగి భక్తి కలిగి నడువు. దేవుని సన్నిధిలో నువ్వు యథార్థమైన మనసు కలిగి, యథార్థమైన ప్రవర్తన కలిగి నువ్వు జీవించినట్లయితే దేవుడు నీకు తోడుంటాడు. నీకు వచ్చిన కష్టాలు, నీకు వచ్చిన బాధల నుంచి దేవుడు విడిపిస్తాడు. మొర్దెకై కానీ ఊదులను కానీ చంపాలన్న ఉద్దేశంతో అమాను తలంచిన తలంపులన్నీ కూడా రాజ్యాంగమంతా తలకిందలు మార్చబడి కనుక యూదులకు మేలు చేయబడ్డది. యూదులు కనుక శాశ్వతంగా మరి మంచి పోస్టు కూడా మంచి పోస్టు కూడా మొర్దెకై పొందుకున్నట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే రాజు దగ్గర ఒక ప్రధానమంత్రిగా పనిచేయడం చూసాము. ఎందుకంటే ఎవరైతే కుట్రకుతంత్రాలు చేసినో వారందరినీ కూడా మరి మొర్దెకై 500 మందిని హతమార్చినట్టుగా మరి దేవుని వాక్యంలో రాయబడింది. ఎందుకంటే దేవుని బిడ్డ తిరుగుబాటు చేసినటువంటి వారు ఎప్పటికున్నా కానీ పతనమైపోతారు. తిరుగుబాటు చేసిన వారు ఎప్పటికున్నా కానీ వారి జీవితాలు పాడైపోతాయి. మంచి జీవితం జీవించని వారు ఎప్పటికున్నా నాశనం అయిపోతారన్న సత్యాన్ని ఎవరు మర్చిపోవద్దు. కత్తి పట్టిన వాడు, యేసుప్రభు నాడు కత్తి పట్టిన వాడు కత్తితోనే నశిస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, నువ్వు ఏ కొలత కొలుతావు అదే కొలత నీకు కొలవబడుతున్నది. అట్టి వారి జీవితంలో దేవుని బిడ్డలారా మంచి జీవితం జీవించడానికి ప్రయత్నించండి, మంచిగా నడచడానికి ప్రయత్నించండి. దేవుడు మీకును మీ కుటుంబాలకు తోడుంటాడు. మంచి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు అన్ని విషయంలో దేవుడు మీకు తోడుండి దీవించి ఆశీర్వదించును. మరి ముఖ్యంగా వాక్యం మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా దేవుని మయపరచండి, దేవుని వాక్యం లోతుగా ధ్యానించండి. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.